వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి చదువుకుంటా. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ ఈ రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం మనకి 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 2 BHK 1250 SFTతో 27/50 డైమెన్షన్స్తో చాలా మంచి లొకేషన్లో అయితే వస్తుంది. రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ కేవలం 1 కిలోమీటర్, అదేవిధంగా చెర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్తో పాటు 30 ఫీట్ రోడ్తో చాలా బాగా వస్తుందని నేను ఈ వీడియోలో మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేస్తూ చూపిస్తాను. 2 BHK. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ కూడా చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ నేను ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. వెబ్లో కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ పిక్చర్స్ కూడా అప్లోడ్ చేశాను. ఇలాగే ఇంకొక 15 హౌసెస్ కూడా నేను అప్లోడ్ చేశాను, అవి కూడా చూడండి. ఇక డిలే చేయకుండా మనం ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కదండి, మనకి ఇంటి ఎక్స్టీరియర్ అనేది ఈ విధంగా చాలా బాగా బ్యూటిఫుల్గా వచ్చింది. మీరు చూడొచ్చు, చాలా నైస్గా వచ్చింది. మనకి ఆల్మోస్ట్ 3 to 4 కలర్ సిల్వర్ కలర్ పెయింటింగ్స్తో టెక్స్చర్ ఫినిష్తో పాటు లపం ఫినిష్తో కూడా వచ్చింది. చాలా మంచిగా కనిపిస్తుందండి. మీరు బ్రౌన్, సిల్వర్, ఆరెంజ్, వైట్, మిలిటరీ గ్రీన్ ఇలా కలర్స్తో పాటు చాలా బాగా వచ్చింది. మీరు ముందుగా గమనిస్తే మనకి ఇక్కడ పార్కింగ్ కూడా మనం ఇంటి లోపల బయట కూడా ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేస్ అయితే వస్తుంది. మీరు చూస్తే మనకి చెట్లు పెట్టుకోవడానికి కాస్త మంచిగా స్పేస్ కూడా వచ్చిందండి. ఈ విధంగా చెట్లు పెట్టుకోవడానికి ప్లేస్ కూడా చాలా బాగా కనిపించింది, అది కూడా మంచిగా కనిపిస్తుంది. అదేవిధంగా ర్యాంప్ కూడా మీరు గమనించవచ్చు. ర్యాంప్ కూడా మనకి ఈ విధంగా మీరు చూస్తున్నారు కానీ ర్యాంప్ కూడా మనకి ఈ విధంగా మంచిగా వచ్చింది. 2 కలర్ యూస్ చేసి మంచిగా స్టెప్స్తో ఎక్కడానికి, అదేవిధంగా కార్ కూడా స్మూత్గా వెళ్ళడానికి చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకెళ్లే ముందు మీరు గేట్ గమనించినట్టయితే డైమండ్ కలర్ డైమండ్ ప్యాటర్న్తో ఉన్న గేట్ బీమ్స్కి టైల్స్ అయితే చూడొచ్చు. అదేవిధంగా గ్రానైట్ ఫినిషింగ్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకెళ్లే ముందు గేట్ కూడా మీరు గమనిస్తే మనకి ఆల్మోస్ట్ 9.5 ఫీట్ దాకా గేట్ అయితే వస్తుందండి. అది కూడా చూడొచ్చు. మీకు చాలా మంచిగా మనకి పార్కింగ్ స్పేస్ లోపలికి వెళ్ళేయడానికి, కార్ ఈజీగా వెళ్ళేయడానికి చాలా వైడ్ గేట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వచ్చి ఇంటి లోపల ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మీరు చూడొచ్చు, ఇంటి లోపల మనకి ఈ విధంగా వచ్చిందండి. ఎక్సలెంట్గా వచ్చింది. పార్కింగ్ స్పేస్ అనేది మంచి డిజైన్తో చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు, పాలిష్ షీట్ వచ్చింది. ఇంకా ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే పెట్టలేదు, అది ఇన్స్టాలేషన్ ఇంకో 4 days 5 daysలో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్వెల్ అయితే చూస్తున్నారు కానీ మనకి ఇది వచ్చేసి 300 feet డిగ్ చేశారు. చాలా మంచిగా స్వీట్గా ఉంటుందండి. వాటర్ చాలా మంచిగా డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసేటట్టుగా ఉంటుంది. మున్సిపల్ వాటర్ కూడా గమనిస్తే మున్సిపల్ వాటర్ స్టోరేజ్ మనకి 5000 లీటర్ కెపాసిటీ అయితే వస్తుంది. ఇప్పుడు నేను నార్త్ సైడ్లో సెట్ బ్యాక్స్ ఏదైతుందో ఇక్కడ మీరు చూడొచ్చు. నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్లో మనకి ఒకటి ఇండియన్ స్టైల్ టాయిలెట్ అయితే వస్తుందండి. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇండియన్ స్టైల్ టాయిలెట్ అయితే ఇలా వస్తుందండి, మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకి వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి 2 BHK లోపల ఎలా వచ్చింది, ఇంటీరియర్ ఎలా వచ్చింది అనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి డైమండ్ ఇంకా వైట్, గోల్డ్, యాష్ కలర్లో ఉన్న టైల్స్తో ఈ విధంగా 2x4 టైల్స్తో మంచిగా ఎలివేషన్ అయితే ఇచ్చారు అంటే ఫ్రంట్లో డోర్ దగ్గర. సో అదేవిధంగా మెయిన్ డోర్ కూడా చూసినట్టు అయితే మెయిన్ డోర్ ఫ్రేమ్ అయితే ఉందో అది మొత్తం ఇండియన్ టేక్ వుడ్ తోటే వస్తుంది. మీరు చూడొచ్చు, చాలా రిచ్గా చాలా బ్రైట్ కలర్స్ తోటి మంచిగా కనిపిస్తుంది వుడ్ ఫినిషింగ్ అయితే. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఇంటి లోపల ఈ 2 BHK ఎలా వచ్చిందో చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి ఫ్లోరింగ్ అనేది మార్బుల్ అయితే వచ్చింది. ఈ విధంగా మనకి మార్బుల్ డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ చాలా మంచిగా కనిపిస్తుంది. ఫాల్ సీలింగ్, టీవీ యూనిట్ కూడా చూడొచ్చు మీరు. ఫాల్ సీలింగ్ అయితే ఈ విధంగా వస్తుంది. నేను ఇంకా న్యాచురల్ డేలైట్ కండిషన్స్లో ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు. ముందుగా టీవీ యూనిట్ గమనిస్తే మనకి 55 ఇంచ్ టీవీ యూనిట్ 65 ఇంచ్ వరకు ఈజీగా వెళ్ళచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా వస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా గమనిస్తే నార్త్ సైడ్ మనకి 4x4 టైల్స్తో ఒకటి మనకి ఈ విధంగా చాలా బాగా ఫోటో ఫ్రేమ్తో ఫినిష్ అయిన గ్రానైట్ ఫినిష్ అయిన విండో అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకొకటి డోర్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ సైజ్ డోర్ కూడా మనకు ఒకటి వస్తుందండి, చూడొచ్చు. సెట్ బ్యాక్స్ కూడా నార్త్ సైడ్ మనకి 2.7 feet దాకా వస్తుంది. లివింగ్ రూమ్ అయితే మనకి అట్లీస్ట్ 6 to 7 members కూర్చునేంత కెపాసిటీ అయితే వస్తుంది. ఇక్కడ ఒక 3 person సోఫా, ఇక్కడ కూడా అలాగే సింగిల్ పర్సన్ 5 person 6 person కూర్చునేంత స్పేస్ అయితే వస్తుంది. మీరు ఇప్పుడు డైనింగ్ రూమ్ చూస్తున్నారు. డైనింగ్ రూమ్ ఈ విధంగా ఇక్కడ కూడా మంచి డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా 4x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చి ఫాల్ సీలింగ్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా చూస్తే హ్యాండ్ వాష్ యూనిట్ కూడా వస్తుందండి. ఈ విధంగా హ్యాండ్ వాష్ యూనిట్ కూడా వస్తూ మంచిగా ఇక్కడ మనకి
క్రాకరీ పెట్టుకోవడానికి చాలా బాగా వస్తుంది. వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు కూడా చాలా మంచిగా వస్తుందండి ఇది. మీరు ఇక్కడ నుంచి నేను పూజా రూమ్ చూపిస్తున్నాను. పూజా రూమ్ కూడా చూడొచ్చు. ఒకరు కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. మార్నింగ్ టైం నేను వీడియో తీస్తున్నాను డే లైట్ కండిషన్స్లో, న్యాచురల్ డే లైట్ కండిషన్స్ వితౌట్ ఎనీ ఎలక్ట్రికల్ లైట్స్. సో లైటింగ్ కండిషన్స్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు చూడొచ్చు మనకి ఓపెన్ కిచెన్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఓపెన్ కిచెన్ అనేది ఈ విధంగా వస్తుంది. మంచిగా షెల్ఫ్స్ వచ్చాయి, స్టోరేజ్ కోసం అక్కడ కూడా షెల్ఫ్స్ వచ్చాయి. మైక్రో ఓవెన్ కోసం, గ్రైండర్ కోసం పోర్ట్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ కూడా వాటర్ ప్యూరిఫైయర్ కోసము, అదేవిధంగా చిమ్నీ కోసం కూడా పోర్ట్స్ ఇచ్చారు. మనకి ఒకటి 2x2 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో కూడా ఇక్కడ వస్తుంది. ఈ సైడ్ ఒక డోర్ కూడా వచ్చారు. మీరు చూడొచ్చు ప్లేస్ కూడా మంచిగా సఫిషియెంట్గా ఉంది. అన్ని విధాలుగా ప్రాక్టికల్గా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మంచి ప్రాక్టికాలిటీ చూపించి ఇండిపెండెంట్ హౌస్ అయితే కట్టారు. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వచ్చి మనకి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా నేను చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి ఇక్కడ కూడా ఒకటి వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్ అయితే వస్తుందండి. ఇది చూడొచ్చు మనకి వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్ అయితే వస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీరు గమనించినట్టయితే మనకి క్వీన్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా క్వీన్ సైజ్ యూస్ చేసుకున్న తర్వాత కూడా అక్కడ ఒక స్టడీ టేబుల్ పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా నార్త్ సైడ్ కూడా మీరు గమనిస్తే ఒకటి 4x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో కూడా వచ్చి చాలా బాగా వస్తుంది. షెల్ఫ్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఎక్సలెంట్గా స్టోరేజ్ కెపాసిటీ కూడా వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో ఇది కూడా నార్త్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చి అల్మారా స్పేస్ వచ్చి ఈ విధంగా షెల్ఫ్స్ వచ్చి మంచిగా కట్టారండి. అదేవిధంగా ఇక్కడ మీరు ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి ఫ్లోరింగ్ గమనించినట్టయితే ఈ విధంగా డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా చూస్తే ఈ విధంగా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఈ ఫ్లోరింగ్ ఏదైతే ఉందో ఇంకా మనకి సిక్స్ టైమ్స్ పాలిషింగ్ అయితే వస్తుందండి. సో ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. మనకి ఇది అటాచ్ టాయిలెట్ బాత్తో ఉంది. అది కూడా మీరు చూడొచ్చు. మనకి ఆల్మోస్ట్ ఫ్లోర్కి టచ్ అవుతూ టైల్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇంతసేపు నేను మీకు చూపించిన ఈ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో చెర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి 4 కిలోమీటర్స్తో వస్తుందండి ఈ ఇండిపెండెంట్ హౌస్. 150 స్క్వేర్ యార్డ్స్లో 27x50 డైమెన్షన్స్ 1250 SFTతో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 78 lakh రూపీస్ కోట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇండిపెండెంట్ హౌస్ లేదా ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ చూస్తూ ఉన్నా మీకు ఇండిపెండెంట్ హౌస్ నచ్చినా మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అలాంటి ఇండిపెండెంట్ హౌస్ మీకు ఏ ఇండిపెండెంట్ హౌస్ అయితే నచ్చిందో ఆ డీటెయిల్స్తో నాకు కాంటాక్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.